హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగులాగ్స్. ఫ్రాన్స్ ఫ్రైని ఈజీగా చేసుకునే పద్ధతిని చేసి చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు దోరగా ఫ్రై చేసుకొని, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే శుభ్రం చేసిన ఫ్రాన్స్ను కూడా వేసి 10 నిమిషాలు వేగనిచ్చి, ఒక టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా కలిపి మూత పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రాన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే కొద్దిగా మాడి పట్టినట్టుగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ కొంచెం ఇంకెక్కువగా బాగుంటుందండి. ఫైనల్గా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. సండే కదండి, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై, పెరుగు చట్నీ. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.